నమస్తే. ఆంధ్రప్రభ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియాంక. ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాము ఇలా పొలిటికల్‌గా ఎంతోమంది సనాతన ధర్మం గురించి మాట్లాడడం. ఒకళ్ళు మంచి చేస్తాము, సనాతన ధర్మంని ఉద్ధరిస్తాము అని చెప్పి వస్తే, ఇంకొకళ్ళేమో మొత్తానికి సనాతన ధర్మంనే డెస్ట్రాయ్ చేసేయాలి అని మాట్లాడుతున్నారు. ఏవేమైనప్పటికీ అసలు సనాతన ధర్మం అంటేనే ఒక మంచి విషయాన్ని ధర్మంగా ఆచరించడం అనేదే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు కొంతమంది సనాతన ధర్మంలో హిందువులుగా ఉంటూ మేము ఈ దేవుణ్ణి కొలుస్తాము, ఆ దేవుణ్ణి కొలుస్తాము, వీళ్ళలో వీళ్ళే కొట్లాడుకుంటూ విభజనలు చేసుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నారు. అసలు ఏం చెయ్యాలి అన్న క్లారిటీ అనేది లేదు. అయితే దీని గురించే చక్లం వెంకటేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ఎంఎస్ లో కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసుకొని గత 5 సంవత్సరాలుగా ఇక్కడ భగవద్గీత, సాంస్క్రిట్ క్లాసెస్ చెప్తూ ఉన్నారు ఆన్లైన్లో ఫ్రీగా. ఆయన అక్కడే ఉండొచ్చు, మంచి ఉద్యోగం, మంచి బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా ఉంది. అయినా కానీ ఇక్కడికి వచ్చి సనాతన ధర్మం మీద, అలాగే ఎవరైతే యాంటీగా మాట్లాడుతూ ఉన్నారో, లేకపోతే ఏమన్నా డౌట్స్ ఉంటాయో వాటిని క్లారిఫై చేస్తూ ఆయన జీవనాన్ని సాగిస్తూ ఉన్నారనమాట. అయితే ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఈరోజు మన స్టూడియోకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మనకుండే సందేహాల్ని ఆయనతో మాట్లాడి నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. లైక్ నార్త్ లో మనం ఈ వేవ్ చూస్తున్నాం. ఐఎమ్ సనాతని అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్లో ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. నిజంగా చాలా బాగుంది. వాయిస్ రేస్ చేసి చిన్న పిల్లలతో సహా అన్ని పద్యాలు చెప్పడం కానీ, సనాతన ధర్మం గురించి మాట్లాడడం కానీ చాలా ముచ్చటేస్తుంది. ఇప్పుడు మీరు కూడా చిన్నవారైనా కానీ ఎంత నాలెడ్జ్ ఉందో, క్వశ్చన్స్ నాకే లేవు అడగటానికి. సో అయితే ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టుగా సనాతన ధర్మం అంటే హిందువులే వస్తారు ముఖ్యంగా చెప్పుకోవడానికి. అందులో వీళ్ళలో వీళ్ళే మేము ఈ దేవుణ్ణి కొలుస్తాము అంటే శైవులకి పడదు, నారాయణ్ని కొలుస్తాము అని అంటారు. అసలు మాకు విగ్రహమే వద్దు అని అంటారు కొంతమంది. మళ్ళీ ఇస్కాన్ది ఒక వేవ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం మాట్లాడితే అమెరికాలో కూడా ఎంతో మంది హిందూయిజంని తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న హిందువులు మాత్రం ఈ భేదాభిప్రాయాలతో ఇబ్బంది పడుతూ కొట్లాడుతూ ఉన్నారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, మా ఆచారం గొప్ప అంటే మా ఆచారం గొప్ప అని కొట్లాడుతున్నారు. అసలు ఏంటి, ఎందుకని వీళ్ళలో వీళ్ళకే ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి గొడవలు? నేను ఇది ఎలా మొదలు పెడతానంటే అమ్మా, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు 3వ అధ్యాయంలో, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అంటే ఎవరైతే గురువులు ఉంటారో సమాజంలో, ఆ గురువులు ఎప్పుడైతే పక్షపాత వైఖరితో ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకున్న ద్వేషాన్ని వాళ్ళు మాటల ద్వారా ప్రవచనాల రూపంలో చెప్తారో, అప్పుడు సర్టన్లీ వాళ్ళ ఫాలోవర్స్ దాన్ని ఫాలో అవుతారు. సో అందుకే ఇప్పుడు మనం మహాభారతంలో కూడా చూస్తాము. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు, భీష్మ పితామహ, వీళ్ళు కూడా ఒక రాంగ్ సైడ్లో వాళ్ళు సపోర్ట్ చేశారు, రాంగ్ సైడ్కి. దాని అవుట్కమ్ ఏమైంది? ఇప్పుడు వాళ్ళు కనుక దుర్యోధనుడిని ముందే ఒక ఆచార్య అంటే ఆయన టీచర్ ఆఫ్ దుర్యోధన అండ్ కౌరవాస్ అండ్ పాండవాస్ బోత్, బట్ హీ సైడెడ్ విత్ దుర్యోధన. ఇఫ్ దే సెడ్ దుర్యోధన యువర్ రాంగ్, జస్ట్ మూవ్ అ సైడ్, అసలు యుద్ధం అయ్యి ఉండేది కాదు కదా. సో ఈ శ్రేష్ఠ పొజిషన్లో ఎవరైతే ఉంటారో ఒక పీఠాధిపతి, మఠాధిపతి, గురువులు, ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వెనం స్పిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పూర్వంలో వైష్ణవులు, శైవులు కొట్టుకున్నారు, మనం ఆ జమానాలో లేము. ఎప్పుడు ఈ కాలంలో హిందువులు అందరూ ఐక్యమయ్యాము, అందరు బీజేపీని ఎన్నుకున్నారు, అందరు రామ మందిర్కి సపోర్ట్ చేశారు, రామ మందిరం కట్టాము. ఇట్లాంటి కాలంలో ఈ విభేదాలు అనేవి చాలా అనర్థానికి దారితీస్తాయి. రైట్. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కనుక చిన్నజీయర్ స్వామి గారిది ఒక ఫోటో వైరల్ అవుతుందన్నమాట. అంటే ఆయన ఎప్పుడు శివుణ్ణి కొలవరు అని చెప్పేసి, లేకపోతే ఆయనకి నచ్చదు అని చెప్పేసి, శైవం అంటేనే ఆయనకు పడదు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. సో అది నిజం కాదు. ఆయన శివుడు దేంటి విగ్రహ స్థాపనకి వెళ్ళారు, ఆయన శివుని కూడా కొలుస్తారు అని అంటున్నారు. అసలు ఎందుకని ఇది వచ్చింది? అండ్ ఆ ఫోటో కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇంకో అదర్ సైడ్ ఇంకోటి ఏంటంటే, ఆయన ఒక ఇలానే వెంకటేశ్వర స్వామి గుడి ఇనాగ్రేషన్కి వెళ్తూ అక్కడ మధ్య దారిలో శివ ఆలయం వస్తే గనక ఆయన అక్కడి నుంచే వెళ్ళను, నేను అసలు వేరే దారి గుండా వెళ్తాను అని చెప్పేసి ఆ దారి గుండా వెళ్ళకుండా వెళ్ళారు అని అనేసి. అంటే ఆయనకి శివుడు అంటేనే నచ్చదు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. మీరేమంటారు దాని గురించి? రామానుజ సంప్రదాయం చెందిన వ్యక్తి నా చిన్నజీయర్ స్వామి గారు కదమ్మా.
అయితే ఈ ఈ వైష్ణవుల్లో ఒక సేయింగ్ ఏమంటే, ఈవెన్ వెన్ అ టైగర్ చేజెస్ యూ, వ్యాఘ్రహ వెన్ ఇట్స్ చేజింగ్ యూ అండ్ మన వెంట పడినప్పుడు శివాలయం కనిపిస్తే శివాలయం లోపలికి శరణం కోసం వెళ్ళొద్దు అని చెప్తారు. శివుడు అసలు దేవుడు అనే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఫస్ట్ పాయింట్. అండ్ వాళ్ళ టెక్స్ట్లో అట్లా రాసి ఉంది, వాళ్ళు అట్లా చేయకూడదని రామానుజాచార్య వర్క్స్లో కూడా అట్లా క్లియర్గా రాసింది. సో వెన్ దే ఇప్పుడు అవి పూర్వంలో వాళ్ళు రాసుకున్నారు, అప్పుడు గొడవలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు లేవు గొడవలు. ఇప్పుడు వైష్ణవులకి, శైవులకి, ఇతరులకి ఇప్పుడు ఏం గొడవ లేదు. అందరం ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం, తిరుపతి వెళ్తాం, శ్రీశైలానికి వెళ్తాం, కాశీ వెళ్తాము, అన్ని చోట వెళ్తాం, మనకేం భేదం లేదు. ఇప్పుడు ఆ భేదం లేని టైంలో భేదం క్రియేట్ అవుతుంది ఇట్లాంటి స్టేట్మెంట్స్ వల్ల. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ శివాలయానికి అక్కడ పోలేదు, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మొన్న ఏదో శివాలయం ప్రతిష్టను ఏదో అభిషేకం ఏదో చేశారు. అది చేసినంత మాత్రాన ఆయన భావన ఏం ప్రకటన అవ్వట్లేదు అక్కడ. శివుడు దేవుడు అనే భావన, సి దట్స్ నాట్ అ రీజన్ దాట్ హీ రెస్పెక్ట్ శివ. వై ఐఎమ్ సెయింగ్ దాట్ ఈస్, రామేశ్వర శివలింగం అనేది ఒక జ్యోతిర్లింగం. రామేశ్వర శివలింగం డేటింగ్ అనేది ఆయన ఏమన్నారంటే ఏదో ఒక 1000 సంవత్సరాల క్రితం వచ్చిన గుడి అన్నారు. ఒక సందర్భంలో 1000 సంవత్సరాల క్రితం ఎవరో కట్టారు అన్నారు. బట్ ఐల్ టెల్ యూ దాట్ ఇన్ బృహదీశ్వర్, ఇన్ టాంజోర్, ఇన్ తమిళనాడు టాంజోర్లో బృహదేశ్వర టెంపుల్ ఉంది. హ్యూజ్ శివాలయం. ఇది రాజరాజ చోళ కట్టారు. జస్ట్ 1000 years బ్యాక్ దట్ వాస్ బిల్ట్. ఐఎమ్ సెయింగ్ జస్ట్ ఇంటెన్షనలీ, ఉట్టిగా. ఎందుకంటే శివాలయాలకి డేటింగ్ మనం వెళ్తే, వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ శివాలయం? వీ హ్యావ్ thousands of years ఓల్డ్ శివాలయస్. సో ఈ గుడిని మనం జ్యోతిర్లింగం అంటామా? మనం బృహదేశ్వర టెంపుల్ని జ్యోతిర్లింగం అని ఇక్కడ ప్రస్తావన చేయం, 1000 ఏళ్ల క్రితం కట్టింది. బట్ రామేశ్వర శివలింగాన్ని జ్యోతిర్లింగం అంటాం. అండ్ ఈ రామేశ్వరం శివలింగం అనే ప్రస్తావన స్కంద పురాణం, పద్మ పురాణం, మళ్ళీ కూర్మ పురాణం, మళ్ళా వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. మేము ప్రూఫ్స్తో పాటు వీడియో తీస్తాం దీని గురించి. ఇప్పుడు ఈయన శ్రేష్ఠ పొజిషన్లో ఉండే, కమింగ్ బ్యాక్ టు వేర్ ఐ స్టార్టెడ్, హీఈస్ అ రెస్పెక్టెడ్ స్వామి. ఆయన ఏం టీచ్ చేసినారు, ఆయన ఏం చేస్తే వచ్చింది అనేది పక్కన పెడితే, హీఈస్ అ రెస్పెక్టబుల్ ఫిగర్. ఇఫ్ హీ ఫ్రమ్ హిస్ మౌత్ ఆయన దీన్ని డిస్మిస్ చేశాను అనుకోండి, శివలింగాన్ని డిస్మిస్ చేశాను అనుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ అద్వైతులు వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేము వెళ్ళకూడదు, ఎవరు వెళ్ళొద్దు అని చెప్పారా? ఎవరైనా చెప్పారామా? ఇప్పుడు మనం ఇంతమంది స్వామీజీలను, పండితులను వింటున్నాం టీవీలో, ఎవ్వరు ఒక్క మాట అండి. అందరు వెళ్తారు కూడా, మేము కొండకి కూడా పోతాం. బట్ ఇప్పుడు వేరే సెక్ట్కి చెందిన ఆయన రామేశ్వరాన్ని ఖండిస్తే మనోభావాలు దెబ్బతినదంటారా? ఇప్పుడు అరుణాచలంలో మొన్న ఒక అబ్బాయి చనిపోయాడు వెళ్ళి. ఇప్పుడు ఈయనకు ఒక క్యాడర్ ఉన్నది చిన్నజీర స్వామికి, తవాస్మి అని ఒక ఛానల్ ఉంది, గోవింద సేవ అనే ఛానల్ ఉంది, ఇట్లా కొంతమంది ఛానల్స్ ఉంది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడితే వీళ్ళు దాన్ని ఎత్తుకుంటారు అన్నమాట టాపిక్ని. సో దే స్టార్ట్ సెయింగ్, వై ఆర్ యూ గోయింగ్ టు అరుణాచలం ఎందుకు వెళ్తున్నారు మీరు? అరుణాచలం పోయే అవసరం లేదు. See, who are you to say అరుణాచలం పోయే అవసరం లేదు? It's an ancient శివాలయం, and that అరుణాచల పర్వతం is considered a very very auspicious place to go. అక్కడ ప్రదక్షిణ చేయడం, గిరి ప్రదక్షిణ చేయడం కానీ ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో మీరు వెళ్ళొద్దు అనడానికి మీరెవరు? అక్కడ అంతా ఇప్పుడు అక్కడ ఒక చిన్న టాపిక్ దొరికింది, ఇట్లా ఏమైనా అక్కడ బాగాలేదో, వసతి బాగాలేదో, దుమ్మెత్తి వస్తారు. ఇప్పుడు తిరుపతిలో వసతి బాగాలేదని ఎవరైనా అంటున్నారా? అందరం మన భక్తిభావంతో పోయినప్పుడు అక్కడ కొన్నిసార్లు అప్సెట్ అవుతాం, కొన్నిసార్లు హ్యాపీ ఫీల్ అవుతాం, కొన్నిసార్లు దర్శనం 3 గంటలు పడుతుంది, కొన్నిసార్లు 2 రోజులు పడుతుంది. అలా అని నో వన్ ఇస్ స్పీకింగ్ అవుట్ లైక్ ఇల్ అబౌట్ దట్ ప్లేస్. వీ డోంట్ డేర్ టు, బికాస్ దట్స్ అ ప్లేస్ ఆఫ్ లార్డ్. సో వై ఇస్ దాట్ నాట్ అప్లికబుల్ ఫార్ వైష్ణవాస్ వెన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ శివాలయ? ఇప్పుడు ప్రమాణం కరెక్ట్గా చెప్తున్నప్పుడు మీరు ఒక ఆచార్య అయి ఉండి మీరు ప్రమాణాన్ని ఖండిస్తే ఆ ప్రామాణ్య బుద్ధి భక్తులకు ఎక్కడ వస్తుంది? లెట్ మీ గివ్ యూ అనదర్ టాపిక్, దాట్ ఇప్పుడు రాముడు శివుడిని ప్రతిష్ఠ చేయలేదు అనేది స్టాండ్ తీసుకుంది. ఎందుకు చేయలేదు అంటే, రాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని, దానికి ప్రాయశ్చిత్తంగా అక్కడ శివలింగం ప్రతిష్ఠ చేశారని మన స్కంద పురాణంలో క్లియర్ ఉంది. వాల్మీకిలో వర్జన్ ఒకటి వేరే ఉంది. వాల్మీకి రామాయణంలో వర్జన్ ఏంటంటే, ఇక్కడ నేను ప్రతిష్ఠ చేశాను, వెళ్ళిపోయేటప్పుడు సీతమ్మతో చెప్తారు, ఇక్కడ నేను మహాదేవుడు ప్రతిష్ఠ చేశాను, ఎందుకు చేశాను చెప్పాడు, ఇక్కడ నేను చేశాను అని చెప్తారు. సో ఇక్కడ కల్పభేదంతో స్టోరీ మారుతుంటారు రామాయణం, బట్ ద ఎసెన్స్ ఇస్ ద సేమ్, దట్ ద శివలింగ ప్రతిష్ఠ అయింది అక్కడ. సో అయినప్పుడు వాళ్ళు తీసుకునే టాపిక్ ఏంటంటే, రాముడికి ఎలా పాపం చుట్టుకుంటుంది. రాముడు దేవుడు, పాపం ఎట్లా చుట్టుకుంటుంది?
ఇప్పుడు రాముడు దేవుడే, ఎవ్వరు కాదనలేదు. ఎవ్వరు వచ్చి అద్వైతులు వచ్చి రాముడు దేవుడు కాదని ఇప్పటివరకు చరిత్రలో చెప్పలేదు. ఉల్టా మీరు అయోధ్యలో రామ మందిర్ ప్రతిష్టప్పుడు అందరు వెళ్ళారు. ఇట్స్ జస్ట్ స్టోరీ, ఇట్స్ మైథాలజీ అని అనేసి అని అంటూ ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? రామాయణం గురించి కానీ అది జస్ట్ ఊరికే ఏదో కల్పిత క్యారెక్టర్స్ తప్ప నిజంగా జరిగింది కాదు అని అనేసి అని అంటారు. అంటే వీ హ్యావ్ రామ్ సేతు సాటిలైట్ పిక్చర్స్ Hmm. ఎవిడెన్స్. Hmm. వై యూ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దాట్? క్లియర్గా రామ్ సేతు ఎవిడెన్స్ దొరికింది కదమ్మా, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? సో అండ్ హిస్టారికలీ దెర్ ఆర్ దిస్ రామాయణం జరిగినట్టు మన ఫ్యామిలీస్లో మన పెద్దల ద్వారా అట్లా కిందకు వస్తున్నాయి స్టోరీస్, నిజంగా జరిగింది. Hmm. సో లెట్ ఇట్ బీ సో. Hmm. What is that which is pressurizing you to dismiss it? Okay. So we have to address that pressure. So mostly it'll lead to a psychological side of the problem than really a problem with Hindu religion. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు, ఆయనకి యుద్ధం అయిపోయాక గాంధారి కౌరవుల తల్లి 100 మంది కొడుకులు అందరు చనిపోతారు. సో షీల్ కమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ షీల్ సీ ఆల్ హర్ సన్స్ ఆర్ డెడ్ అండ్ షీల్ సీ శ్రీకృష్ణ పరమాత్మ. ఆమె ఏమంటారంటే, నువ్వే రెచ్చగొట్టినవు పాండవులను, యుద్ధం చేయి అని. నీ వల్లనే ఈరోజు నా కొడుకులు చనిపోయారు, నీ మొత్తం యాదవ వంశం నాశనం అవుతుందని చెప్పిస్తారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గాంధారిని అడగలే, అమ్మ ఈ మాటలు వెనక్కి తీసుకో, నాకు పాపం నాకు శాపం ఇవ్వకండి, నా యాదవుల వంశం మంచిగా ఉండాలని ఏమనలే, తథాస్తు అన్నారు. అలానే ఆమె శపించినట్టే యాదవులు అందరూ ఒకరినొకరు చంపుకొని నాశనం అయిపోయింది వంశం. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఆయన అవతారం కూడా అక్కడ ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు రాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది, మీరు అంత బాధపడుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ యాదవ వంశం నాశనం అయింది కదా. సో ఈ దేహం తీసుకున్నప్పుడు, ఈ శ్రీ మహావిష్ణువు దేహం తీసుకున్నప్పుడు, ఒక అవతారం తీసుకున్నప్పుడు, ఆ అవతారానికి ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది, కొన్ని నియమాలు ఉంటాయి, పాటించే ఉంటుంది. ఇప్పుడు సీతమ్మ తల్లి అపహరణ అయినప్పుడు రాముడు బాధపడలేదా? రాముడు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ మీరు నిజంగా అంత బాధపడిపోతారు దేవుడు అని అంటే మళ్ళీ ఏడవలేదా? దేవుడు అయ్యుండి ఏం చేయలేకపోయాడా? దేవుడు అయ్యుండి ఆయనకి తెలియదా అని. యా, సో దిస్ ఇస్ అ వెరీ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ టు సే దాట్ రాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది, అందుకే శివలింగం ప్రతిష్ట చేయలేదంటే హూ ఆర్ యూ? అక్కడ క్లియర్గా మహాదేవుడు ప్రతిష్ట నేను చేశాను అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆయన ఏమంటారు, రామానుజ భాష్యంలో అట్లా రాస్తుంది అన్నారు. ఆయన రామానుజాచార్య సంప్రదాయంలో వాళ్ళు రాసుకున్నది ఏంటంటే, మహాదేవుడు అంటే అక్కడ సముద్ర దేవుడు అని. వీఆర్ ఆస్కింగ్ వాట్ రిఫరెన్స్ ఇన్ ఎనీ అదర్ శాస్త్ర దాట్ సముద్ర ఈస్ కాల్డ్ మహాదేవ్. హర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. మహాదేవ్ is a word for Lord Shiva. It cannot represent anyone else. సో దాన్ని మీరు తప్పుగా తీసుకొని సో తీసుకున్నారు పర్లే, మీ సంప్రదాయంలో అట్లా పూర్వం జరిగినాయి తప్పులు, బట్ వై డూ వాంట్ టు బ్రింగ్ ఇట్ అవుట్ నౌ అండ్ డిస్మిస్? దట్స్ వేర్ వి ఆస్కింగ్. సో మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే కృష్ణుడు కూడా అవతారమే, కృష్ణుడు వంశం అయిపోయింది కదా, యాదవ్ వంశం అనేది నాశనం అయింది అక్కడ. సో అవతారంకి, ఆ శరీరానికి జరిగే కర్మలు వాళ్ళ చుట్టూతో వాళ్ళ ఫ్యామిలీకి ఏం అవ్వాలో అది అవుతుంది. దాట్ ఈస్ నాట్ అ రీజన్ ఫర్ యూ టు చేంజ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రామాయణ. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, నమస్తే.